కొత్తపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు 40,000 మంది అభిమానుల మధ్యలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. నామినేషన్ సందర్భంగా కొత్తపేట గ్రామం జన సముద్రం అయింది. ఎన్డీఏ అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కొత్తపేట నియోజకవర్గం నలుగురు చేరగల ప్రజానీకమంతా ఉక్కెత్తున కదిలి వచ్చి మహిళలు, యువకులు, యావత్ ప్రజానీకం ఈనాడు నాకు మద్దతుగా తరలి వచ్చి రేపు ఎన్నికల్లో నా విజయాన్ని నమోదు చేస్తామని నాకు మద్దతుగా వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నడూ లేని విధంగా ఈనాడు ప్రజలు బయటకు వచ్చి ఈ అరాచక పాలన అంతం చేయాలి, దానికోసమే ఎదురు చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తరలి రావడం జరిగింది. ఇది గతంలో ఏనాడు జరగని నామినేషన్ కార్యక్రమాన్ని మించి ఎంతో పెద్ద ఎత్తున విజయవంతమైంది. దీనికి అర్థం ప్రజలందరూ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలని, ఏదైతే ఈ రాష్ట్రంలో సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే కోడ్ వచ్చిందో, ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందో అప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది, చైతన్యం వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనంగా మారబోతా ఉంది. రోజు రోజుకి ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వైసీపీ పార్టీ పొట్టగతులు ఉండని విధంగా రేపు ఎన్నికల్లో ఈవీఎంలు బటన్ సైకిల్ గుర్తు వేసే ఓట్లతో తట్టుకోలేని విధంగా రేపు ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఒక అరాచక పాలన చేస్తే, ఒక నియంత పాలన చేస్తే ప్రజలు ఈ విధంగానే సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు, సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తారు. చైతన్యవంతులై తమని నష్టపరిచే వారిని, అభివృద్ధి నిరోధకుల్ని, నియంత్రణని తరిమికొడతారనేది ఈనాడు జరిగిన కార్యక్రమమే దానికి నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నాను.